యాక్షన్. అలా చేస్తూ ఉండమ్మా, అలా చేస్తూ ఉండు, నీట్ గా చేస్తూ ఉండమ్మా, హ్యాపీగా చేస్తూ ఉండు. ఎంత హాయిగా ఉంది. నా చెయ్యి మహిమ అలాంటిదండి. నేను చెప్పేది నువ్వు కాళ్ళు పడితే వచ్చే హాయి గురించి కాదే. మరి నన్ను తక్కువ చేసి మాట్లాడిన నందిని మా అమ్మ దెబ్బకి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ సీన్ ని తలుచుకుంటే చాలా హాయిగా ఉంది అంటున్నాను. చాలా హాయిగా ఉంది. అక్కడికి అత్తయ్య గారు ఒక్కరే గ్రేట్ అని పొగుడుతుంటే వెళ్ళిపోయింది. ఆ సీన్ ను తలుచుకుంటే చాలా హాయిగా ఉంటుంది అంటున్నా. ఆ సీన్ తలుచుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అక్కడికి అత్తయ్య గారు ఒక్కరే గ్రేట్ అని పొగడే కంటే నేను గ్రేటేనండి. నేను చేదోడు వాదోడుగా ఉండబట్టే కదా అత్తయ్య గారు నెగ్గుకొస్తున్నారు. లేదంటే ఈ పాటికి తను కూడా వెళ్ళిపోయింది తెలుసా. నీ సీరియల్ అతి తెలివితేటలు నా దగ్గర ఉపయోగించు. మా అమ్మ వల్లే ఇది సాధ్యమైంది. కాదు నా వల్లే, కాదు మా అమ్మ వల్లే. మేడం ఎంట్రీ కాసేపు కూడా మనశ్శాంతిగా ఉండనియరా. లేవమ్మా, పిచ్చ కోపం తావేలో మేడం మళ్ళీ అంటుంది. క్షణం క్రితం వరకు బాగానే ఉన్నారు కదా అత్తయ్య గారు, మరి అంతలోనే ఏమైంది అలా సీరియస్ గా ఉన్నారు? ఏమైందమ్మా? ఎలా? నేను ఎంత జాగ్రత్త పడినా ఆ రామలక్ష్మి సైడ్ కి వాంగన్నా ఇప్పుడు వరమాట పిల్ల మూడులో వరను ఎప్ప సొన్నాలో అజ్జా పన్ను రెడీ ఆర్డర్ రెడీ. మనశ్శాంతి ముందు మమ్మల్ని బలి పశువులు చేస్తారా? ముందు మమ్మల్ని బలి పశువులు అత్తయ్య గారు. అసలు ఇదేం ట్విస్ట్ అత్తయ్య గారు? అవును, ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు. అసలు మా ఆయన మీరు కన్నారా లేకపోతే పెంచుకున్నారా? అవతి కొడుకు దగ్గర మెప్పు పొందడానికి కన్న కొడుకుని ఎరగా వేస్తారా? చాలా దారుణం, అమానుషం. వీళ్ళు చేసిన లక్షలకు లక్షల అప్పులు ఎలా తీరుస్తారే? కట్టెలు కొట్టా, కాఫీ కప్పులు కడిగా వీళ్ళకేం చేతనవుతుంది? నేనే గనక వాణ్ణి ఇక్కడికి రప్పించి సీత ముందు నిలబెట్టి నిజం చెప్పించబట్టే కదా మీరు చేసిన అప్పులు ఒక్క దెబ్బతో తీరిపోయాయి. దీనికి సంతోషించాల్సింది పోయి నన్నే తప్పు పడుతున్నారా? సారీ అమ్మా. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. సారీ అత్తయ్య గారు, మీ దురాలోచన అర్థం చేసుకోలేక తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అన్నాను. డైలాగ్ తీసుకున్నాం. రెడీ రెడీ.